మాజీ మంత్రి పేర్ని నాని తీరుపై మంత్రులు ఫైర్ అవుతున్నారు. పేర్ని నాని రౌడీనా ప్రజాప్రతినిధా అని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. తమ వాళ్లను ప్రతిరోజు కంట్రోల్ చేస్తున్నానని, వాళ్లను వదిలితే మీరు ఒక్కరూ మిగిలారని ఫైర్ అయ్యారు. అసలు వాళ్ళు రౌడీలా లేకపోతే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కాదు. ఇవాళ ఓటమి చెంది భయంకరంగా ఘోరాతి ఘోరంగా 50,000 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం తప్పి అసలు వ్యవస్థల మీద కూడా గౌరవం లేకుండా పోలీసు అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు, పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఈ నెల అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి, అలజడు. తప్పు చేసిన వారికి నోటీసులు ఇవ్వొద్దని చెప్పడానికి పేర్ని నాని ఎవరు అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఇష్టం వచ్చినట్టు వీరంగం సృష్టించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్కి పిలుస్తారు, నోటీస్ ఇస్తారు. నువ్వెవడో చెప్పడానికి నోటీస్ ఇవ్వడం తప్పు, నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఒక పోలీస్ ముందు, ఒక ప్రభుత్వ అధికారి ముందు గౌరవంగా మాట్లాడలేని వాళ్ళు అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడతారు అనుకోవడం కూడా ప్రజల తాలూకా అవివేకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకొచ్చినట్టు వీరంగం సృష్టించే పరిస్థితి. కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తగ్గ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి. ఈరోజు వాళ్ళ మీద జరిగిన ఎదురుదాడి కింద భావించాలి డెఫినెట్. ఇక మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీస్ స్టేషన్లో పేర్ని నాని హల్చల్ చేశారు. అయితే నిన్న మచిలీపట్నంలో వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇదే వ్యవహారంలో పోలీస్ స్టేషన్లోని సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? అబద్ధం ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు చూడక్కర్లా. మచిలీపట్నం సీఐతో వివాదంపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ నేత సుబ్బయ్యను పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించాను తప్ప ఎవరిని బెదిరించలేదన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు పేర్ని నాని. కింది అధికారులు చెప్పింది కాకుండా వాస్తవాలు ఏంటనేది చెక్ చేసుకోవాలన్నారు. లేదు తప్పు చేసినట్లుగా అనిపిస్తే కేసు పెట్టుకుంటే పెట్టుకోవాలన్నారు పేర్ని నాని. చదువుకుని వచ్చారు అందరూ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్. ఏం చేస్తాం, దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం, వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు, ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం. ముద్దాయి లిస్ట్